అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? మనం అందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ టైల్స్కి స్వాగతం చెబుదాం. ఈరోజు మన కథలు రానివాడు. ఒక ఊళ్ళో బొమ్మలు చేసేవాడు ఉండేవాడు. అతని పేరు రామయ్య. దసరా ఇంకా 2 మాసాలు ఉందనగా అతను బొమ్మలు తయారు చేసి వాటికి చక్కటి రంగులు వేసి ఒక గంపలో పెట్టుకుని దారిలో ఉండే గ్రామాలలో వాటిని అమ్ముకుంటూ దసరా పండగకి ముందుగానే బస్తీకి చేరుకుని అక్కడ మిగిలి ఉన్న బొమ్మలన్నీ అమ్మేసి డబ్బులు చేసుకుని ఆ సొమ్ముతో ఇంటికి చేరుకునేవాడు. ఒకసారి రామయ్య గ్రామాల మీదుగా బస్తీకి వెళ్తూ ఉండగా ఊరు వాడ లేని చోట పొద్దుగూకింది. అతను ఆ చీకట్లోనే నడుచుకుంటూ వెళ్ళి దూరంగా ఒక దీపపు కాంతిని చూశాడు. రామయ్య ప్రాణం లేచి వచ్చినట్టయింది. ఆ దీపం ఒక ఇంట్లో వెలుగుతూ ఉంది. రామయ్య ఇంటిని దగ్గరికి వెళ్ళి చూస్తే అందులో ఒకే ఒక ముసలివాడు ఉన్నాడు. రామయ్య ఆ ముసలివాడితో, తాతగారు, చాలా దూరం నుంచి వస్తున్నాను. మధ్యదారిలో చీకటి పడింది. తెల్లవారిన దాకా మీ ఇంట్లో నడుము వాల్చుకొనిస్తారా అని అడిగాడు. దానికేం భాగ్యం, ఆ గంప ఆ మూలన పెట్టి ఇలా వచ్చి కూర్చో. కబుర్లు చెబుతూ ఉంటే నాకు కూడా కాలక్షేపం అవుతుంది. వంట ప్రారంభించబోతున్నాను. ఇద్దరం భోజనం చేసేద్దాం అన్నాడు ముసలాయన. రామయ్యకి పరమానందం అయ్యింది. తాత మంచివాడుగా కనిపించాడు. అతనికి ఏ చెట్టు కిందనో బురదలోనో పడుకునే అవస్థ తప్పింది. అంతేకాకుండా తాత ధర్మమా అంటూ భోజనం కూడా పెడతానంటున్నాడు. తాత వంటింట్లోకి వెళ్ళి అంతలోనే తిరిగి వచ్చి, వంట ప్రారంభించాను, క్షణంలో అయిపోతుంది. ఏదన్నా పదం పాడుతూ వినిపించు అన్నాడు రామయ్య ఎదురుగా కూర్చొని. నాకు పదాలు పాటలు రావండి అన్నాడు రామయ్య. పదాలు పాటలు రాకపోవటం ఏమిటి? పోనీ ఏదన్నా కథ చెప్పు అన్నాడు తాత. కథలు కూడా రావండి అన్నాడు రామయ్య. తాత కోరిక తీర్చలేకపోయినందుకు నొచ్చుకుంటూ, తాత ఉగ్రస్వరూపమై కోప్పడిపోతూ, పాటలు రాక కథలు రాకపోతే నిన్ను ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండేనని, పో బయటికి అన్నాడు. రామయ్య బిత్తరపోయాడు. ముసలివాడి ప్రవర్తన చాలా అసంగతంగా కనిపించింది. ఇంక చేసేదేమీ లేక నింపాదిగా లేచి తన గొడ్డను తీసుకుని గంపను తీసుకుని బయటికి నడిచేశాడు. తాత తన మనస్సు మార్చుకుని వెనక్కి పిలుస్తాడేమోనని అనుకున్నాడు రామయ్య ఆశ కొద్దీ. కానీ అలాంటిదేమీ జరగలేదు. రామయ్యకి ముందుకు పోవబుద్ధి కాలేదు. ఏ రాత్రి అయినా సరే తాను దాటి వచ్చిన గ్రామానికే తిరిగి వెళ్ళి ఎవరి పంచనో తల దాచుకుందాము అని అనిపించింది. అందుచేత అతను గంపనెత్తిన పెట్టుకొని వెనక్కి నడుస్తూ వెళ్ళబోయాడు. అతను కొంచెం దూరం వెళ్ళేసరికల్లా దారి పక్కన ఎవడో పొయ్యి అమర్చి దానిమీద కుండలో ఏదో వండుతూ ఉన్నాడు. చీకట్లో ఆ మనిషి ఆకారం స్పష్టంగా కనపడలేదు. నువ్వేనా రామయ్య? కాస్త ఈ కుండను ఈ తెడ్డుతో కలియబెడుతూ ఉండు, ఇప్పుడే వస్తాను అన్నాడు ఆ మనిషి. ఆ మనిషి ఎవరో, అతను తనను ఎలా గుర్తించాడో రామయ్యకి తెలియలేదు. ఆ మనిషి తన చేతికిచ్చిన తెడ్డు తీసుకుని కుండలో ఉడికే వంటకాన్ని రామయ్య కలయబెడుతూ ఉన్నాడు. అదేం వంటకమో కానీ కుండ నిండా ఉంది. తినేటందుకు ఆ మనిషి తప్ప మరొకరు ఉన్నట్టుగా కూడా లేదు. తనకు కూడా ఇంత తిండి దొరుకుతుందని ఆశపడ్డాడు రామయ్య. తెడ్డు తన చేతికిచ్చి చీకట్లో వెళ్ళిపోయిన మనిషి ఎంతకు రాలేదు. ఏమయ్యా ఓయ్ అని రామయ్య కేకపడితే జవాబు లేదు. ఏయ్, ఏమిటలా దిక్కులు చూస్తున్నావు, కల్పవేంటి అని పొయ్యి మీద కుండ కేకపెట్టింది. రామయ్య దద్దరిల్లి తెడ్డు కాస్త కింద పడేసి చివాన్న లేచి నిలబడ్డాడు. అతను దెయ్యాలవాత పడ్డట్టయి హడలిపోయాడు. అంత పొగరా అంటూ తెడ్డు నేల మీద నుంచి లేచి టక్కున రామయ్య నెత్తిన బలంగా కొట్టింది. రామయ్యకి పై ప్రాణాలు పైనే పోయినట్టయినింది. భయము గాబర ముంచుకొచ్చి రామయ్య తన బొమ్మల గంప సంగతి కూడా మర్చిపోయి కాలి సత్తువ కొద్దీ పరిగెత్తాడు. తెడ్డు అతన్ని వెంటాడుతూ వీపు మీద బాదుతూనే ఉంది. అదృష్టవశాత్తు రామయ్యకి బార్లా తెరిచి ఉన్న ఒక ఇంటి వాకిలి దారి పక్కన కనపడింది. అతను లోపలికి దూరి తలుపు వేసి వెనక్కి తిరిగాడు. ఇంతకీ అది ఆ ముసలివాడున్న ఇల్లే.
ఏమిటయింది అంత కంగారుగా వచ్చావు అన్నాడు తాత. రామయ్య జరిగిందంతా ముసలివాడికి చెప్పాడు. తాత అంతా విని ఎంతో ఆనందపడిపోతూ పరమానందంగా, భలేవాడివే, ఈ పాటి కదా ముందే చెప్పి ఉంటే నిన్ను బయటికి పొమ్మని అనేవాడినే కాదు కదా. వంట అయింది, భోజనం చేద్దాంలే అన్నాడు. కథ సుఖాంతం. ఇప్పుడు మనం కుదరని పెళ్లి సంబంధం కథ చెప్పుకుందాం. శ్రీపురం గ్రామస్తుడైన పరందామయ్యకి ఒక్కగానొక్క కూతురు శారద. ఆమెకు యుక్త వయస్సు రాగానే పరందామయ్య పెళ్లి ప్రయత్నాలు ప్రారంభించాడు. రాజధానిలో ఉంటూ ఉన్న అతని బాల్య స్నేహితుడు కోదండానికి విదేశాలలో పనిచేస్తున్న పెళ్లికెదిగిన కొడుకు ఉన్నాడని ఆయనకి తెలిసింది. మంచి రోజు చూసుకుని రాజధానికి ప్రయాణమయ్యాడు. పరందామయ్యను చూడగానే కోదండం చాలా సంబరపడ్డాడు. ఆప్యాయంగా పలకరించి కుటుంబ సభ్యులందరినీ పరిచయం చేశాడు. భోజనాలయ్యాక పరందామయ్య పాలకొచ్చి ముంత దాచుకోవడం దేనికి అనుకొని అసలు విషయం చెప్పాడు. అంతా విన్న కోదండం, అబ్బాయి విదేశాల్లో ఉన్నాడు, ఎప్పుడు వచ్చేది తెలియదు. మీ ఊరు మేమొచ్చి శారదను చూసి వివరాలు మా అబ్బాయికి తెలియచేస్తాం, ఆ తర్వాత అతడి ఇష్టం అని చెప్పాడు. వారం తిరగకుండానే కోదండం ఆయన భార్య శ్రీపురం వచ్చి శారదను చూసి జాతకం తదితర విషయాలు సేకరించుకొని వెళ్ళారు. కోదండం కుటుంబం మంచి పేరు కలిగిన సాంప్రదాయం కలిగిన కుటుంబం. పిల్లలు బుద్ధిమంతులు, తల్లిదండ్రుల మాట జవదాటరని పేరు అని కోదండాన్ని ఎరిగిన వారందరూ చెప్తారు. ఏ లోటు లేని కుటుంబం గనక కోదండం తన కూతురిని కోడలిగా చేసుకుంటే బాగుంటుందని అనుకున్నాడు పరందామయ్య. అయితే శారద పల్లెటూరి పిల్ల. కోదండం దంపతులకి నచ్చలేదు. నెల తిరగకుండానే కోదండం దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది, జాతకాలు కుదరలేదు అని చెప్పి. పరందామయ్య ఉత్తరం చదువుకొని పైకి మాత్రం విచారం కనపడకుండా ఆనందం నటిస్తూ, అమ్మయ్య, నా ఒక సమస్య తీరిపోయింది అన్నాడు. అంత సంబరపడే విషయం ఏముంది అందులో అని అడిగింది భార్య ఆశ్చర్యంగా. కోదండం నా చిన్ననాటి స్నేహితుడు, ఆయన స్వభావం నాకు తెలుసు. ఆయన కొడుకు ఎలాంటివాడో ఎలా తెలుస్తుంది? జనని జన్మభూమి స్వర్గం కంటే గొప్పవని అంటారు. పొట్టకూటి కోసం జన్మభూమినే వదిలినవాడు భార్యాపిల్లలను ఎలా చూసుకుంటాడో చెప్పటం కష్టం. విదేశంలో ఉండటానికి అధికార పత్రాలు రావటానికి 2 సంవత్సరాలు పడుతుందట. పిల్లలకు పెళ్లి చేసేది తిరిగి మన నెత్తిన పెట్టుకోవటానికా? అమ్మాయి విదేశంలో ఉంటే దాని కష్టసుఖాలు చూడటం మనకు సాధ్యమవుతుందా? కోదండం తన కొడుక్కి మన అమ్మాయిని చేసుకుంటానంటే ఎలా కాదని చెప్పటమా అని సతమతమవుతూ ఉంటే ఈ ఉత్తరం వచ్చింది. నా సమస్య తీరిపోయింది అన్నాడు పరందామయ్య నవ్వుతూ. ఎంతైనా అందని ద్రాక్ష పుల్లనే కదా. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఫ్రెండ్స్, మన కథను లైక్ చేయండి, మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ.